దేవుని పరిశుద్ధ గణనామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరలా నూతన ఉదయకాల సమయంలో వేకుని రీతిగా ఆయన పాద సముఖంలో చేరడానికి చక్కటి శ్రేష్టమైన ధన్యకరమైన సమయాన్ని మనకు కలిగించారు. అందుబట్టి ప్రభు ఉన్నతమైన గణనామమునకు మహిమ ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులు, దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసయ్య నామములో ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తాను. మీరందరూ బాగున్నారా? రైట్, చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై వాక్యాన్ని ధ్యానించి దేవుని దీవెన పొందుకోండి. బైబిల్స్ మీ దగ్గర ఉంటే తెరిచి చూడండి. లేని పక్షం చదువుతున్న మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. తెలుసు కదా, ఎఫెసీ పత్రిక ధ్యానాలు నిజంగా అద్భుతంగా దేవుడు ఈ ఆగస్టు మాసంలో దేవుని యొక్క సన్నిధిలో సంఘం కొరకు పౌలు ఎఫెస్ సంఘాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు, బోధి చెప్తున్నాడు. ఇలాంటి అనేక విషయాలు నేర్చుకున్నాం. మరి 4వ అధ్యాయంలో 16 వచనాలు అయిపోయాయి. ఇదేనా మరి 17 నుంచి 24 వచనాల కన్నా భాగంలో ఏం చెబుతుంది కొద్ది నిమిషాలు కదా ధ్యానం చేద్దాం. బైబిల్ సగ్గుల నుండి తెరచి చూడండి. లేని పక్షం చదివిన మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మిరిక మీదట నడుచుకున్న వలదని ప్రభునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. దేవుడు తన వాక్యాన్ని మన కొరకు దీవించునుగాక. ప్రార్థన. మహాగణుడు, సర్వోన్నతుడు, సకలాశీర్వాదము కానుభూతుడు, ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నీ అద్భుతమైన నీ కృప, నీ ప్రేమ, నీ సన్నిధానం నాతో మాతో ఉంచి నాయన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం విలువైన నియమాలను కలిగే శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చిన ఇష్టం. ఏదైనా మట్టి నీ కృపలు నడిపించమని బలపరచు. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది పిల్లల, 4వ అధ్యాయంలో చాలా విషయాలు విన్నాం. గడిచిన దినాన క్రీస్తులో ఎదగడం గురించినటువంటి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు లోకుల వలె ఉండొద్దు, లేక పాత జీవితం విడిచిపెట్టాలి. ఈ 17 నుంచి 24 వచ్చిన భాగం మనం చెప్తున్న మాట ఏంటంటే, పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, కొత్త జీవితాన్ని ప్రారంభించాలి. ఇది శాస్త్రమైన మాట. లోకంలో ఉన్న వారి వల్లే మనం కూడా జీవిస్తే క్రీస్తుకు తగినట్లుగా మనం జీవించలేదన్నమాట. ఇతరులు అలా ప్రవర్తిస్తున్నారు కనుక మనము కూడా అలాగే ప్రవర్తించాలనేది మనం జీవించడానికి కారణం కాకూడదు. ఎందుకంటే వ్యర్థమైన వాటన్నిటిని విడిచిపెట్టాలనేది దేవునికి వాక్యం చెప్తున్న మాట. లోకంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు బుద్ధికి అనుగుణంగా హేతుబద్ధంగా ఆలోచించడంలో తమకు గల సామర్థ్యం గురించి గర్వపడుతూ ఉంటూ ఉంటారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే, దేవుని దృష్టిలో వారి ఆలోచనలు, ముఖ్యంగా మతపరమైనటువంటి లేక మత వేదాంత పరమైన ఆలోచనలు, అయితే మత సంబంధం ఆలోచనలన్నీ కూడా శూన్యమైనవి, పనికిరానివి. క్రీస్తు లేనటువంటి ప్రజల యొక్క స్థితిని పౌలు భక్తుడు తరువాత వచ్చిన 4 మాటలు వివరిస్తున్నాడు. 3 నుంచి 4 మాటలు. అందులో ప్రాముఖ్యమైన 3 మాటలు ఏంటంటే, వారి జీవితము చీకటిమయం, అంటే మనసు చీకటైపోతుంది. వెలుగును నింపుకోవాల్సినటువంటి స్థానంలో చీకటిని వాళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నారు. అంతేకాకుండా వారి హృదయాలు బండబారిపోయాయి. బండబారినటువంటి లేక కఠినమైన హృదయాలుగా మారిపోతూ ఉన్నాయి. దేవునిని సంతోషపెట్టేది ఏదైతే ఉందో దాన్ని లెక్క చేయకుండా తమను మాత్రమే సంతోష పెట్టుకునేటువంటి పనులు చేయాలని నిశ్చయించుకోవడం ద్వారా, పాపం చేయడం ద్వారా మనుష్యులు దేవునికి వ్యతిరేకంగా తమ హృదయాలను కఠినం చేసుకుంటూ ఉన్నది నా. మరొక మాట ఏంటంటే అజ్ఞానం. ఏమండి, దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు అజ్ఞానం, వారి ప్రజల స్థితి. వారికి అనేక సంగతులు తెలిసి ఉండొచ్చు, మనకు చాలా విషయాలు తెలిసి ఉండొచ్చు, కానీ నిజ దేవుని గురించి తెలియని సత్యము ఒకటి ఉంది. దేవుని జీవంలో పాలివారు కాకుండా వారు వేరైపోయి ఉంటున్నారు. అలాంటి వారి గురించి హెచ్చరికలు జారీ చేస్తున్నాడు భక్తుడు పౌలు. మీరు అలా ఉండొద్దు, పాత జీవితం విడిచిపెట్టేసేయండి. బండబారిపోయినటువంటి హృదయంలో కలిగేటువంటి ఫలితం ఇది. చీకటమయం అయిపోతుంది, బండ మారిపోతుంది, అజ్ఞానం ఆవరిస్తుంది వారిని.
మనుషులలో నీతి సంబంధమైనటువంటి గ్రహింపు మనోభం నశించిపోతుంది. పాపం పాపంలాగా అనిపించదు. అది పాపం కాదనడం మొదలు పెడతారు, అలానే జీవిస్తూ ఉంటారు. ఇక అవినీతిలో, ఇతర దుర్మార్గతలో తమను తాము మరిచిపోవడమే తర్వాతి దశ. ఇది చాలా భయంకరం. దేవునికి వ్యతిరేకమైన జీవితం, ఇంకా పాత జీవితం నడుస్తానంటే అది కుదరదు, విడిచిపెట్టేసాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో రోమపత్రికలో మనం చూస్తాం. వాస్తవమైనటువంటి భయంకరమైన వర్ణన అక్కడ పౌలు చెప్తా ఉన్నాడు రోమీయులకు రాసిన పత్రిక. నేటి దినాల్లో కూడా క్రైస్తవులను అనిపించుకునే కొంతమంది 19వ వచనంలో ఉన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ 19కి అనుగుణంగా వారి జీవితాలు మలుచుకుంటూ ఉంటారు. భిన్నమైనటువంటి ఆ ప్రవర్తన. క్రీస్తు గురించి వారు నేర్చుకున్నటువంటి సత్యం, వాక్యం గురించి వారు నేర్చుకున్నటువంటి ఆ సత్యం, వాటన్నిటికీ కూడా వారి ప్రవర్తన భిన్నంగా, వ్యతిరేకంగా ఉంటుంది. ఆయనలో సత్యం ఉంది, ఆయన నుంచి మనం నేర్చుకోవాలి, ఆ సత్యంలోనే మనము నడవాలి. ఆ 17 నుంచి 19 వచనంలో కనబడేటువంటి దాని అంతటి నుంచి సత్యం మనల్ని విడిపిస్తుంది. మరి ఏది కూడా మనల్ని విడిపించదు. పాత మానవుని ప్రక్కన పెట్టేసేయాలి, పాత జీవితాన్ని ప్రక్కన పెట్టేసేయాలి. క్రీస్తు మనలను పిలిచి రక్షించక ముందు, మనము క్రీస్తులోనికి రాకముందు, క్రైస్తవ విశ్వాసాన్ని ధరించక ముందు మనం ఏంటో అదే పాత స్వభావం. అంటే గతంలో మన విధానం అంతా కూడా ఈ స్వభావము క్రీస్తుతో పాటు సిలువ వేయబడింది. స్తోత్రం చెప్పండి గట్టి హల్లెలూయా. విశ్వాసులు నమ్మకం ఉంచినప్పుడు, విధేయత చూపించినప్పుడు దీన్ని వదిలించుకున్నారు. అయితే దానిని విడిచిపెట్టాలని పౌలు ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నాడు? ఎందుకనంటే ఇంకా ఆ పాత స్వభావం లేక ప్రాచీన స్వభావం ఇంకా మనుషుల హృదయాల్లో నివాసం చేస్తాం. జాగ్రత్త ప్రియ దేవుని సంఘం. ఎందుకంటే పాత ఆలోచనలు, ప్రవర్తన, కోరికలు కొన్ని మనకు అంటుకునే ఉన్నాయి. అందుకే పౌలు చెప్తున్నాడు వాటిని విడిచిపెట్టండి, మనం వాటి సంగతి చూడాలి. రోమీయులకు రాసిన పత్రిక 12:2లో మన ప్రవర్తనలో ఇది ఎంత మార్పునైనా తీసుకురాగలుగుతుంది. దేవుని స్తోత్రం చెప్పినట్టు హల్లెలూయా. దేవునికి అనుగుణంగా క్రొత్త మానవుని, అంటే క్రీస్తులో క్రొత్త జీవిత విధానం, మనం జీవించాల్సిన పద్ధతి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన లోకంలో ఉన్నప్పుడే చూపించేశాడు. మార్గదర్శి, మాదిరికరంగా, పరిశుద్ధంగా, నీతి న్యాయ సమ్మతంగా మనం జీవించగలిగే విధంగా ఆయన మనలో క్రొత్త ఆధ్యాత్మిక స్వభావాన్ని సృష్టించాడు తన రక్తాన్ని చిందించడం ద్వారా. స్తోత్రం చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కనుక పిల్లలు గమనించండి, మనం మంచి ఈవులను కలిగి ప్రాచీన స్వభావం విడిచిపెట్టేద్దాం, నూతన నవీన స్వభావాన్ని ధరించుకుందాం. క్రీస్తుకు తగినట్లుగా మన యొక్క జీవితాన్ని నడిపించుకుంటూ ఆయనలో ఎదుగుతూ ఆత్మ సంబంధమైన కార్యాలను ముందుకు కొనసాగు. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగా. ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడ, సకల ఆశీర్వాదములకు కానుబుద్ధుల స్తోత్రాలు. తిరిగి మరొక నూతన ఉదయ కాలంలో అద్భుతమైన నీ మాటలు విన్నాము. వినిన ప్రతి మాట మా హృదయాలకు నాయన చొచ్చుకునేలాగిన, మన హృదయాలను కదిలించేలాగిన సహాయాన్ని గ్రహించండి. ఈ కార్యక్రమంలో పాలుభాగస్తులై నీ మాటలు వింటున్న బిడ్డలందరినీ దీవించండి. మరింతగా ఈ కార్యక్రమాన్ని నీ కృప కొరకు, మీ ఆత్మ, మీ నామ ఘనత కొరకు నడిపించుకొని బలపరచుకొని మహిమ ప్రభావాలు మీకు తెలిసి చేసే నామం అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడని నడిపించును గాక. ఆమెన్.